ఉంటుంది. ఈ ఈ ఆశ్లేష నక్షత్రము ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు. తప్పని పరిస్థితుల్లో ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయండి. అశ్విని మఘ మూల వారికి పరమైతాలో కష్టం మీద పనులు పూర్తవుతాయి. చివరికి ధనలాభాలు ఉంటాయి. ఇక భరణి పుబ్బ పురోషాఢ వారికి మిత్రతార అవుతుంది. మిత్రతారలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. కృత్తిగా ఉత్తరాషాఢ వారికి నైదుంతార కాబట్టి ఈరోజు అన్ని రకాల పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఇక రోహిణి హస్త శ్రవణం వారికి సాధంతార అవుతుంది. సాధంతారలో కార్యసిద్ధి ఏ పని చేసినా కూడా మీకు అన్ని రకాలుగా విజయం లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు కేసులు వేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి, ఇంటర్వ్యూలకు వీసాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. ఇక మీ నక్షత్రం మృగశిర చిత్త ధనిష్ట ప్రత్యక్తార అవుతుంది. ప్రత్యక్తారలో ఏ పని చేసినా కూడా ఇబ్బందులే వస్తాయి కాబట్టి వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడం మంచిది. తప్పని పరిస్థితులు అయితే ఉప్పు దానం చేసి చేయండి. ఆరుద్ర స్వాతి శతభిషం అయితే క్షేమతార అవుతుంది. క్షేమతారలో అంటే ఏ పని చేసినా కూడా క్షేమంగా ఉంటారన్నమాట. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపార పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలకు, శస్త్రచికిత్సలకు, కొత్త వాహనాలు కొనడానికి కూడా బాగుంటుంది. అవన్నీ క్షేమంగా ఉంటాయి. ఇక పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి విపత్తారులో ఏ పని చేసినా కూడా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి రాహు అధిపతి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి, ప్రమాదాలు ఉంటాయి, ధన నష్టం ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడం వచ్చింది. తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి. ఇక మీ నక్షత్రము పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర అయితే సంపత్తారలో ధన విషయం కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. కార్యానుకూలత ఉంటుంది. బుధుడు అధిపతి కాబట్టి. ఇక తారాబలము ఉదయం 6:30 తర్వాత నుండి ఈరోజు మఘా నక్షత్రం వస్తుంది. అశ్విని మఘ మూల వారికి జన్మతార పనికిరాదు. ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది. భరణి పుబ్బ పురోషాఢ వారికి పరమైతార కష్టం మీద పనులు పూర్తవుతాయి. కృత్తిగా ఉత్తరాషాఢ వారికి మిత్రతార కాబట్టి చాలా బాగుంటుంది. అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ఇక మృగశిర చిత్త ధనిష్ట వారికి రోహిణి హస్త శ్రవణ వారికి నైతింతార అవుతుంది కాబట్టి ఎలాంటి పని చేస్తుందో ఇబ్బందులు వస్తాయి, వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే మృగశిర చిత్త ధనిష్ట వారికి సాధంతార అవుతుంది. సాధంతారలో ఏ పని చేసినా కార్యసిద్ధి. ఆరుద్ర స్వాతి శతభిష వారికి ప్రత్యక్తార అవుతుంది కాబట్టి ప్రత్యక్తారలో ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టడం మంచిది. తప్పని పరిస్థితి అయితే ఉప్పు దానం చేసి చేయండి. పునరుసు విశాఖ పూర్వభద్ర క్షేమతారలో ఏ పని చేసినా క్షేమంగా ఉంటుంది. పుష్యమి అనురాధ ఉత్తరభద్ర